ప్రియమైన దేవుని పిల్లకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇలాంటి మంచి చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళైతేమే, మన ఇరుగు పొరుగు వారైతేమే, మన మధ్య నివసించేవారు ఎవరైతేమే మనకి ఎలాంటి సజెషన్లు ఇస్తున్నారు, అంటే ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అనే దాని మీద మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ సజెషన్స్ మంచియా చెడుయా, లేకపోతే అవి ఉపయోగకరంగా ఉండేయా ఉపయోగకరంగా లేనియా, లేకపోతే మనల్ని తప్పుదారి పట్టించే సజెషన్స్ అని ఒక్కసారి మనం వాటిని ఖచ్చితంగా చెక్ చేసుకునే వారిగా ఉండాలి. అది ఏంది అనగంటే, బైబిల్ మనం ఒకసారి బిలాం అనే వ్యక్తిని ఒకసారి మనం చూసుకుంటే, బిలాం లాంటి తప్పుడు సలహా ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో చాలామంది లేకపోలేదు, చాలామంది కూడా ఉన్నారు. బిలాము తప్పుడు సజెషన్ ఏందయ్యా అంటే, బిలాం అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అతను ఒక ప్రవక్త కాదు, అలాగనే దేవుడి చేత మరింతగా ఎన్నుకోబడిన వ్యక్తి కూడా పెద్దగా కాదు. కాకపోతే దేవుని కొన్ని అవసరాలను బట్టి దేవుడు తనని ఉపయోగించుకున్నాడు. బిలాం అనగా ఏంది అంటే, తను ఎవరయ్యా అంటే, ఇతను ఒక శకునాలు చెప్పుకునే వ్యక్తి, శకునాలు మరియు సోది చెప్పుకునే వ్యక్తి. అయితే ఈ బిలాముని బాలాకు అని ఒక రాజు వీళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని శపించమని చెబుతాడు. నీకు కొంత అమౌంట్ ఇస్తాను, నీకు కొంత డబ్బులు ఇస్తాను, శపించు అని అంటే, కానీ దేవుని కృప ఇజ్రాయెల్ ప్రజలకు ఉంది కాబట్టి ఇన్నిసార్లు శపించాలనుకున్నా కానీ అది కుదరలేదు. 3 సార్లు శపించాలని చూశాడు, కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి అది శపించడం కుదరక, అలాగనే ఇది ఇలా శపించడం కుదరలేదని ఇతనికి లాభసాయం రావట్లేదని బిలాం కూడా అర్థం చేసుకుని లాస్ట్కి రాజుకి బాలాకు సలహా ఇస్తాడు. అది ఏ సలహా అంటే, నువ్వు ఇది మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసే అలాంటి సజెషన్ ఇచ్చేవారుగా. ఈ బిలాం ఏం చేస్తాడంటే, బాలాకు సలహా ఇస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు జారత్వం చేసేటట్టు వారిని కొంతమందికి కొందరిని ఎరగేయమని చెబుతాడు. అలాగనే వారు విగ్రహారాలకి అర్పించే వాటిని కూడా తినలాగానే వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చేసరికి ఏమైందంటే, అలాగనే మనం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకుంటే, మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తారు ఈ ఇజ్రాయెల్ ప్రజలు. వ్యభిచారం చేసింది కాక ఆ స్త్రీలు తమ దేవతల బలులకు భోజనానికి పిలిచినప్పుడు వీళ్ళు భోజనానికి వెళ్తారు. అలాగే భోజనానికి వెళ్ళినా కూడా ఏం చేస్తారంటే, వీళ్ళు అక్కడ వాళ్ళకి నమస్కరించే వారిగా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకొని మోషేకి ఆజ్ఞాపించి పలానా సూర్యుని దగ్గరికి రమ్మని చెప్పి సూర్యుని ఎదురుకు రమ్మని అక్కడ ఏం చేస్తారంటే, సుమారు ఒక 24,000 మందిని అక్కడ హతమార్చేవాడిగా దేవుడు ఉంటున్నాడు. అలాంటిని ఈ రోజుల్లో కూడా తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, అలాంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా చూసుకోండి.